Hi, this is from Marathi Guru channel. So actual we're going to discuss about basic programs. So యాక్చువల్గా మనం లాస్ట్ క్లాస్లో ఏంటంటే సమ్ ఆఫ్ టూ వాల్యూస్ యావరేజ్ ఆఫ్ త్రీ వాల్యూస్కి ఆల్గరిథం అయితే డిస్కస్ చేసాం. సో సేమ్ మనం ఇదే ఆల్గరిథం కోడ్గా ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఓకేనా? అండ్ ప్యారలీ మీకు ఏంటంటే ఆన్లైన్ సి కంపైలర్లో అండ్ యాజ్ వెల్ యాజ్ టర్బో సీల్ టూల్లో సేమ్ కోడ్ అంటే సేమ్ ఇదే ఆల్గరిథంని కోడ్గా ఎలా కన్వర్ట్ చేస్తారో చూపిస్తాం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే సమ్ ఆఫ్ టూ వాల్యూస్కి ఆల్గరిథంని మనం కోడ్గా కన్వర్ట్ చేసి చూద్దాం. ఫస్ట్ నేను టర్బో సి అనే టూల్లో ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాను. దెన్ లేటర్ వి విల్ బి గోయింగ్ విత్ ది ఆన్లైన్ సి కంపైలర్. ఓకేనా? సో నేను ప్యారల్లీ టర్బో సి లైక్ ఆల్గరిథం కంపేర్ చేసుకొని కోడ్ అయితే రాస్తాను జస్ట్ టు గెట్ హియర్. సో నేను ఆల్రెడీ టర్బో సి టూల్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో మీకు ఇక్కడ మినీ డెస్క్టాప్ అయితే ఓపెన్ అయి ఉంది. సో ఈ మినీ డెస్క్టాప్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా. సో ఫోకస్ ఆన్ హియర్. ఫైల్ సెక్షన్లోకి వెళ్తున్నా, ఓపెన్ అనే సెక్షన్లోకి వెళ్తున్నా. అండ్ ఇక్కడ నేను సింపుల్గా ఒక ఫైల్ నేమ్ అయితే క్రియేట్ చేస్తాను. సమ్ ఆఫ్ 2 అని రాస్తున్నా, ఎందుకంటే మనం సమ్ ఆఫ్ 2 చేస్తున్నాం కాబట్టి సమ్ ఆఫ్ 2 అని రాస్తాను. అలా లేకపోతే యువర్ విష్, యూ కెన్ ఏబుల్ టు క్రియేట్ ఎనీ నేమ్ అనమాట. యువర్ ఫైల్ నేమ్ ఓపెన్ కొడుతున్నా. సో మీ ఫైల్ అనేది సి డిస్క్లో టర్బో సి అనే ఫోల్డర్ లోపల బిన్ అనే ఫోల్డర్ లోపల సేవ్ అవుతుంది. ఓకేనా? ఓపెన్ కొడుతున్నా, మీకు ఒక ఫైల్ అయితే ఓపెన్ అయింది. ఓకేనా? సో ప్యారల్లీ మనకి ఇక్కడ ఆల్గరిథం ఏముంది, ఇక్కడ ఆల్గరిథం ఫస్ట్ స్టార్ట్ ఉంది. సో స్టార్ట్ అనే దానికి మనకి ప్రోగ్రామ్ ఏం లేదనమాట. స్టార్ట్ అంటే మనకి మెయిన్ ప్రోగ్రామ్ అంటే ఇంట్ మెయిన్ అని రాస్తున్నాం కదా, ఇంట్ మెయిన్ అనమాట స్టార్ట్ అనే దానికి. సో ఫస్ట్ మనం ఒక బేసిక్ ప్రోగ్రామ్ రాద్దాం. టర్బో సి టూల్లో ఫస్ట్ మనకి ఏమేమి ఉంటాయి టర్బో సిలో? హ్యాష్ ఇంక్లూడ్ stdio.h హ్యాష్ ఇంక్లూడ్. సో మనం 2 హెడర్ ఫైల్స్ అయితే ఇంక్లూడ్ చేయాలి టర్బో సి టూల్లో. co.io.h. దాని తర్వాత మనకి మెయిన్ ఎంట్రీ ఫంక్షన్ అయితే ఉంటుంది, లైక్ ఇంట్ మెయిన్ అని. బాడీ ఓపెన్ చేస్తాం, లాస్ట్లో అయితే బాడీ క్లోజ్ చేస్తాం. అండ్ ఇక్కడ మనకి ఎట్ ది ఎండ్ వచ్చేసి రిటర్న్ 0 ఉంటుంది. సో రిటర్న్ 0 ఇస్ నథింగ్ బట్, సో 0 ఈజ్ ఇండికేటింగ్ సక్సెస్ఫుల్లీ టెర్మినేటెడ్ యువర్ ప్రోగ్రామ్. ఓకే, సో రిటర్న్ 0 కంపల్సరీ రాయాలి ఇన్ కేస్ నువ్వు ఇంట్ మెయిన్ అని రాస్తే. ఓకేనా? దిస్ ఈస్ ద బేసిక్ ప్రోగ్రామింగ్, బేసిక్ స్ట్రక్చర్. నువ్వు ఆన్లైన్ సి ఓపెన్ చేసినా ఇదే బేసిక్ స్ట్రక్చర్ వస్తుంది. ఎస్ ఆర్ నో? సో ఫస్ట్ ఒకసారి మనం ఏం చేద్దామంటే అల్గారిథం చూద్దాం. అల్గారిథం ఫస్ట్ సెకండ్ స్టెప్లో ఏముంది? సో ఇన్ స్టార్ట్ అంటే మనం మెయిన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం అని. ఓకే, డిక్లేర్ ఏబీ వేరియబుల్స్. సో ఫస్ట్ నేను డిక్లేర్ ఏబీ వేరియబుల్స్ క్రియేట్ చేయాలన్నమాట. సో మనం సమ్ ఆఫ్ 2 వాల్యూస్ కదా, సో ఏ వాల్యూలో ఇంటీజర్ వాల్యూనే స్టోర్ చేయాలి, బి వాల్యూ కూడా ఇంటీజర్ వాల్యూనే స్టోర్ చేయాలి. ఈ ఇంటీజర్ ఏ వాల్యూలో ఉన్న ఇంటీజర్ బి వాల్యూలో ఉన్న ఇంటీజర్ నేను యాడ్ చేయాలి. సో ఇంటీజర్ కాబట్టి నేను ఏ డేటా టైప్ పిక్ చేసుకోవాలి? నేను ఇంట్ డేటా టైప్ పిక్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆల్వేస్ రిమెంబర్, ఫస్ట్ మనం ఏదైనా ప్రోగ్రామ్ రాస్తున్నామంటే ఆల్వేస్ మనం ఫస్ట్ ఒక ఏదైనా డిక్లేర్ చేయాలి. జస్ట్ సెకండ్. సో ఫస్ట్ మనం డిక్లేర్ చేస్తాం ఏదైనా. దిస్ ఇస్ ద ప్రాసెస్ యూ హ్యావ్ టు ఫాలో. ఫస్ట్ మనం డిక్లేర్ చేస్తాం, ఆ తర్వాత రీడ్ చేస్తాం, ఆ తర్వాత ప్రాసెస్ చేస్తాం, ఆ తర్వాత ప్రింట్ చేస్తాం. సో ప్రింట్ అవుట్ డిస్ప్లే అనొచ్చు మీరు. ఓకేనా? ఎనీథింగ్ యాజ్ యూ వాంట్. ఆ తర్వాత మనం అవుట్పుట్ అయితే వస్తుంది, లైక్ ఎండ్ అయితే చూస్తాం అనమాట. ఓకేనా? సో దిస్ ఈస్ ద ప్రాసెస్ దట్ యూ హ్యావ్ టు ఫాలో ఎవ్రీ టైమ్. అల్గారిథంలో కూడా మనకి ఇదే ప్రాసెస్ అయితే ఉంటుంది. ఫస్ట్ మనం డిక్లేర్ చేయాలి ఆల్వేస్. ఓకే, మళ్ళీ బ్యాక్ వెళ్తున్నా. డిక్లేర్ చేయడం అంటే ఫస్ట్ నువ్వు ఒక 2 వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాం అనమాట, క్రియేట్ చేస్తాం అనమాట. ఓకేనా? సో జస్ట్ ఫోకస్ హియర్. ఇంట్ ఏ కామా బి వేరియబుల్స్ డిక్లేర్ చేశాను. ఇలా నేను 2 వేరియబుల్స్ ఇలా ఇంట్ టైప్ క్రియేట్ చేస్తే అండ్ నేను డిక్లరేషన్ అంటున్నా. ఓకేనా? అండ్ దాని తర్వాత మనకి సిఎల్ఆర్ ఎస్సిఆర్ అనేది రాయాలి. ఓకే, అండ్ దాని తర్వాత నేను ఏ వాల్యూ బి వాల్యూ 2 వేస్గా రీడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ కంపైల్ టైంలో రీడ్ చేసుకోవచ్చు, నెక్స్ట్ రన్ టైంలో కూడా రీడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను కంపైల్ టైంలో చూపిస్తాను. సో కంపైల్ టైం అంటే మనం ప్రోగ్రామ్ రన్ చేయకముందే మనం వాల్యూ ఇవ్వాలన్నమాట. ఓకే, ఏ వాల్యూలో 20 స్టోర్ చేస్తున్నా అండ్ బి వాల్యూలో బి వేరియబుల్లో 30 స్టోర్ చేస్తున్నా. ఓకేనా? నేను సమ్ ఆఫ్ ఏ వాల్యూ బి వాల్యూ స్టోర్ చేయాలనుకుంటున్నా. సో ఇట్ మీన్స్ దాట్ ఎప్పుడైతే నువ్వు ఏ బి క్రియేట్ చేసావో నీకు ఏ అనే ఒక వేరియబుల్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో నేను ఇక్కడ పైన రాస్తున్నా, ఏ అనే ఒక వేరియబుల్ క్రియేట్ అవుతుంది ఇలా.
అండ్ బి అనే ఒక వేరియబుల్ క్రియేట్ అవుతుంది. ఓకే, ఈ ఏ అనే మెమరీ బ్లాక్కి ఏ అనే నేమ్ వస్తుంది, ఈ నెక్స్ట్ మెమరీ బ్లాక్కి బి అనే నేమ్ వస్తుంది. మనం దీంట్లో 20 స్టోర్ చేస్తున్నాం అండ్ దీంట్లో మనం 30 స్టోర్ చేస్తున్నాం మన మీనింగ్. ఓకేనా, ఏ టైప్ ఇది ఇంటి టైప్, ఇది కూడా ఇంటి టైప్. అంటే నువ్వు ఇంటీజర్స్ మాత్రమే స్టోర్ చేయగలవు. యూ కెనాట్ ఏబుల్ టు స్టోర్ ఫ్లోట్ టైప్స్ అండ్ క్యారెక్టర్స్, దీస్ ఆల్ థింగ్స్. ఓకే, అండ్ దిస్ ఈస్ ఆక్యుపైయింగ్ 2 bytes ఆఫ్ మెమరీ అకార్డింగ్ టు ది టర్బో సి. ఓకే, 2 bytes ఆఫ్ మెమరీ సైజ్ అయితే ఆక్యుపై చేస్తుంది. అర్థమైందా? సో నెక్స్ట్ 2 వాల్యూస్ అయితే స్టోర్ అయితే చేసుకున్నాను, ఏ వాల్యూ లోపల బి వాల్యూ లోపల. దాని తర్వాత నేను ఒకసారి అల్గోరిథం చూడండి. రీడ్ చేసిన తర్వాత అంటే నేను రన్ టైంలో కంపైల్ టైంలో రీడ్ చేస్తున్నా. ఇలా ఇస్తే నేను కంపైల్ టైం రీడింగ్ అంట. ఏమంట? కంపైల్ టైం రీడింగ్ అంట అనమాట. ఓకేనా, సో ఇది ఎరేస్ చేస్తున్నా. సో ఒకసారి అల్గోరిథంకి వెళ్దాం. సో అల్గోరిథంలో ఏముంది, నెక్స్ట్ మనం డిక్లేర్ చేసాం అండ్ రీడ్ చేసాం. రీడ్ ఎలా చేసాం? కంపైల్ టైంలో రీడ్ చేసాం. దాని తర్వాత మనం ఏం చేయాలి? కంప్యూట్ సమ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, కంప్యూట్ సమ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అనమాట. బ్యాక్కి వెళ్తున్నా. సో ఇక్కడ ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, కంప్యూట్ సమ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటే ఫస్ట్ నువ్వు సమ్ కూడా క్రియేట్ చేయాలన్నమాట. సో నేను సమ్ కూడా క్రియేట్ చేస్తాను ఇక్కడ. సో సమ్ అనే వేరియబుల్ కూడా డిక్లేర్ చేయాలి. సమ్ ఇనిషియల్గా సమ్ అనేది 0 ఉందన్నమాట. ఓకే, ఇట్ మీన్స్ దట్ ఎప్పుడైతే ఇలా ఇచ్చావో ఈ సమ్ అనే వేరియబుల్ కూడా క్రియేట్ అవుతుంది. బ్యాక్ ఎండ్లో సమ్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ అవుతుంది అండ్ సమ్లో ఇనిషియల్గా 0 ఉంది. ఇది కూడా ఇంటి టైప్ అనమాట. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో ఆక్యుపైయింగ్ 2 bytes ఆఫ్ మెమరీ. సో దాని తర్వాత మనం ఏం చేయాలి ఇక్కడ? సో దాని తర్వాత మనం ఇక్కడ ఓకే జస్ట్ ఓకే, సో లుక్ ఎట్ హియర్. దాని తర్వాత మనం మన అల్గోరిథంలో కంప్యూట్ సమ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని ఉంది. సో సమ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని ఇస్తున్నాం. లాస్ట్లో సమీకరణం అయితే కంపల్సరీగా పెట్టాలి. సో ఈసారి మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఏ వాల్యూ బి వాల్యూ. సో ఏ వాల్యూ సమ్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత? ఏ వాల్యూ 20 అండ్ బి వాల్యూ ఎంత? బి వాల్యూ వచ్చేసి 30. సో 20 + 30 వచ్చేసి 50. ఎస్, ఈ 50 మనం సమ్లో స్టోర్ చేస్తున్నాం మన మీనింగ్. సో నీకు సమ్లో 50 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. అల్టిమేట్గా నాకు ఈ 0 అనే వాల్యూ వెళ్ళిపోయి 50 అనే వాల్యూ స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా, అల్టిమేట్గా. సో ఐ విల్ రీడ్ ఇట్ హియర్ యాజ్ 50. సో 50 అనే వాల్యూ స్టోర్ చేసుకుంటుంది అనమాట ఇలా. ఓకేనా, దట్ ఈస్ ద రీజన్. ఇలా మనం క్యాలిక్యులేట్ చేసి ఇలా వాల్యూ ఏదైనా వేరియబుల్ స్టోర్ చేయాలంటే ఇలా స్టోర్ చేస్తాం. దాని తర్వాత మనం అల్గోరిథం చూడండి ఒకసారి. అల్గోరిథంలో మనం నెక్స్ట్ ఏం చేసాం? డిస్ప్లే సమ్ వాల్యూ. సో డిస్ప్లే చేయడానికి మనం ఏ ఫంక్షన్ యూస్ చేయాలి? మనం printf ఫంక్షన్ అయితే యూస్ చేయాలి. సో printf, సో నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తాను. సో printf, సో మనం ఇంటీజర్ వాల్యూ ప్రింట్ చేయాలంటే ఏ స్పెసిఫైర్ డి అనమాట. ఓకే, కామా సమ్ అనే వాల్యూ ప్రింట్ చేస్తున్నా. సో క్లోజ్ చేస్తున్నా అండ్ సెమికోలం. లాస్ట్లో కంపల్సరీ సెమికోలం అయితే ఇవ్వాలి. అండ్ మీ అవుట్పుట్ స్క్రీన్ హోల్డ్ చేయాలంటే గెట్ సిహెచ్ అనేది థింగ్ రాయాలి కంపల్సరీగా. గెట్ సిహెచ్ ఫంక్షన్ అనమాట. సో ఈ గెట్ సిహెచ్ కానీ ఈ గెట్ సిహెచ్ ఉంది కదా, ఈ గెట్ సిహెచ్ కానీ అండ్ ఈ CLRSA కానీ, ఈ 2 థింగ్స్ నాకు ఈ హెడర్ ఫైల్ నుంచి వస్తున్నాయి. హెడర్ ఫైల్ conio.h అనే హెడర్ ఫైల్ నుంచి వస్తున్నాయి. అలాగే మనకి printf ఫంక్షన్ ఉంది కదా, ఈ printf ఫంక్షన్ మనకి stdio.h నుంచి వస్తుంది. ఓకే, సో నువ్వు ఇది ఇంక్లూడ్ చేయకుండా నువ్వు CLRSA కానీ గెట్ సిహెచ్ కానీ యూస్ చేస్తే దీస్ వోంట్ వర్క్ ఇన్ యువర్ ప్రోగ్రామ్. కంపల్సరీ నువ్వు CLRSA గెట్ సిహెచ్ వాడుతున్నావు అంటే నువ్వు కంపల్సరీ హెడర్ ఫైల్ అయితే ఇంక్లూడ్ చేయాలి. లేకపోతే నీ ప్రోగ్రామ్కి మీనింగ్స్ అనేవి తెలియవు అనమాట. డిక్లరేషన్స్ కానీ ప్రోటోటైప్స్ కానీ తెలియవు అనమాట. ఓకేనా, సో ఈ రూల్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ అరెస్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ సో విల్ కమ్ బ్యాక్ టు హియర్. సో గెట్ సిహెచ్ అయితే రాసేసాను. సమ్ ఆఫ్ 2 వాల్యూస్ చేస్తున్నా అట్ కంపైల్ టైమ్. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫైల్ అయితే సేవ్ చేయాలి. ఎస్ అన్నో. సో ఫైల్ సేవ్ చేస్తున్నాం అండ్ దాని తర్వాత కంపైల్ చేయాలి. కంపైల్ చేయడానికి మనకి ఈ ఆప్షన్ ఉంది, Alt F9 అని ప్రెస్ చేయాలి. Alt F9 అని ప్రెస్ చేస్తున్నా. సో 0 errors 1 ఎర్రర్ అయితే 0 warnings 1 ఎర్రర్ అయితే వచ్చింది. సో ఎర్రర్ ఏంటిదో చూద్దాం ఒకసారి. సో ఇంక్లూడ్ డైరెక్టివ్ అనే ఒక ఎర్రర్ ఉంది. సో లైట్ స్టేట్మెంట్ నెంబర్ 1 అని చెప్తుంది. సో ఒక మిస్టేక్ చేసామంట పైన. సో లుక్ ఎట్ హియర్. సో #include stdio.h అని రాసా కదా, మనం క్లోజ్ చేయడం అంటే ఓపెన్ చేయడం మనం యాంగులర్ బ్రాకెట్తో ఓపెన్ చేయాలి. ఆ మధ్య అయితే ఓపెన్ చేయకూడదు. దిస్ ఇస్ అ స్మాల్ మిస్టేక్. అగైన్ మనం ఏం చేద్దాం? సేవ్ చేద్దాం. సేమ్ ఫైల్ సేవ్ యాజ్ అని కొట్టమాకండి. సేవ్ యాజ్ అంటే ఇంకో నేమ్తో సేవ్ చేయమని మీనింగ్. ఓకే, సేవ్ చేస్తున్నా. దాని తర్వాత మనం కంపైల్ చేయాలి. కంపైల్ చేయడానికి Alt F9 అండ్
రన్ చేయడానికి కంట్రోల్ F9. ఓకే, మనకి వాల్యూ ఏమొస్తుంది, అవుట్పుట్ వాల్యూ 50 అని వస్తుంది. ఓకేనా, సో మనకి సమ్ అనే అవుట్పుట్ వాల్యూ 50 అనే వాల్యూ వచ్చిందనమాట టోటల్గా. సో అదే నేను %d ముందర నేను డమ్మీ టెక్స్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ సమ్, ఆర్ ఎల్స్ నేను సమ్ ఈక్వల్ టు లైక్ సమ్ అండ్ ఈక్వల్ టు ఇలా డమ్మీ టెక్స్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈక్వల్ టు కూడా మీకు డమ్మీ టెక్స్ట్, కానీ %d ప్లేస్లో సమ్ అనే వాల్యూ ప్లేస్ అవుతుంది. సో ఆల్ట్ F9 అగైన్ అండ్ కంట్రోల్ F9. సో సమ్ ఈక్వల్ టు 50 అనే వాల్యూ వస్తుంది. సో ఇదే సమ్ ఆఫ్ టూ వాల్యూస్ రన్ టైంలో రీడ్ చేయాలంటే ఏం చేయాలంటే, రన్ టైంలో రీడ్ చేయాలంటే అంటే నా ప్రోగ్రామ్ రన్ చేసిన తర్వాత నేను వాల్యూస్ డిసైడ్ చేయాలి. ఓకే, నా ప్రోగ్రామ్ రన్ చేసిన తర్వాత నేను వాల్యూస్ డిసైడ్ చేయాలంటే యూ హ్యావ్ టు యూస్ scanf ఫంక్షన్. ఏంటిది, scanf ఫంక్షన్ అనమాట. సేమ్ థింగ్, నేను scanf ఫంక్షన్ తీసుకొని ఏ వాల్యూ బి వాల్యూ రీడ్ చేస్తా. ఓకే, సో నెక్స్ట్ థింగ్, CLR SCL అయితే కంపల్సరీ తీయకూడదు. సో మీకు కంపల్సరీ డిక్లరేషన్ సెక్షన్ కింద కంపల్సరీ CLR SCL అనేది ఉండాలి. CLR SCL పైన అయితే రాయకండి, డిక్లరేషన్ పైన రాయకండి ఇక్కడ. ఓకేనా, ఇది డిక్లరేషన్ లైన్ అంటాం. అంటే క్రియేట్ చేస్తున్నాం ఏ వేరియబుల్, బి వేరియబుల్, సమ్ అనే వేరియబుల్. ఓకేనా, క్రియేట్ చేసిన తర్వాత CLR SCL రాయాలి. ఓకే, పైన అయితే రాయకూడదు యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్, మనకి ఇక్కడ ఈసారి మనం రన్ టైంలో రీడ్ చేయాలి కాబట్టి scanf ఫంక్షన్ యూస్ చేస్తున్నాం. సో ఫస్ట్ మనం ఒక కామెంట్ ప్రింట్ చేద్దాం. ఒక కామెంట్ జస్ట్ సెకండ్ సెలెక్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఒక కామెంట్ అయితే ప్రింట్ చేద్దాం. printf enter a b values అని ఇద్దాం. ఓకే, జస్ట్ ఒక కామెంట్ అనమాట. సో డబుల్ కోట్స్తో ఇంక్లూడ్ చేయాలి, సెమీకోలన్. లాస్ట్లో రన్ చేయాలంటే రన్ టైంలో scanf. సో మనం ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ రీడ్ చేయాలి, ఇంటీజర్ టైప్ ఆఫ్ వేరియబుల్ రీడ్ చేయాలి. ఎన్ని రీడ్ చేయాలి, ఏ వాల్యూ రీడ్ చేయాలి, బి వాల్యూ రీడ్ చేయాలి. అందుకని మనం 2 స్పెసిఫైడ్ డీస్ ఇస్తున్నాం. సో డబుల్ కోట్స్తో ఎంక్లోజ్ చేస్తున్నాం, కామా అడ్రస్ ఆఫ్ ఏ కామా అడ్రస్ ఆఫ్ బి. ఓకే, సెమీకోలన్. సో రీడ్ చేసిన తర్వాత మనకు అల్గోరిథంలో ఏముంది, ఇక్కడ రీడ్ చేసిన తర్వాత కంప్యూట్ సమ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఎస్ అన్నాం, మనం ప్రాసెస్ చేయాలి అంటే క్యాలిక్యులేషన్ చేయాలన్నమాట. సో యాజ్ ఇట్ ఈస్ నేను ఇక్కడ కిందకు వచ్చి జస్ట్ సెకండ్. సో యాజ్ ఇట్ ఈస్ నేను ఇక్కడ సమ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, లాస్ట్లో సెమీకాలం అయితే రాయాలి. ఓకే, ఎవ్రీ లైన్ ఎండ్ సెమీకాలం అయితే ఉంటుంది కంపల్సరీగా. సో మనం ప్రోగ్రామ్ అయితే క్యాలిక్యులేట్ చేసాం. ఆ తర్వాత మనం డిస్ప్లే చేస్తున్నాం, ఏ వాల్యూ సమ్ అనే వాల్యూ డిస్ప్లే చేస్తున్నాం. ఎస్ అను, దాని తర్వాత మనం ఏం చేయాలంటే సేమ్ ఫైల్ నేను సేవ్ చేస్తున్నాం. అండ్ ఆ తర్వాత కంపైల్ చేయాలి టు చెక్ ఎనీ ఎర్రర్స్, ఎనీ వార్నింగ్స్ లైక్ దట్. ఆల్ట్ F9, నో ఎర్రర్స్, నో వార్నింగ్స్. కంట్రోల్ F9, ఎంటర్ ఏబి వాల్యూస్ అంటుంది. సో నేను ఏ వాల్యూ వచ్చేసి 10 ఇస్తాను, అండ్ బి వాల్యూ వచ్చేసి స్పేస్ ఇచ్చి బి వాల్యూ 90 ఇస్తాను. ఓకే, సో సమ్ ఈక్వల్ టు 100 అని వస్తుంది అవుట్పుట్ ఎంటర్ కొట్టినాగానే. ఓకే, ఇలా మీకు అవుట్పుట్ అయితే కంటెంట్లో రీడ్ చేసుకుంటున్నాం అనమాట. సో డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తారు. ఇందాక దాంట్లో మనం వాల్యూ ప్రోగ్రామ్ రన్ చేయక ముందే లెట్ చేస్తున్నాం. ఈసారి scanf యూస్ చేసినప్పుడు ప్రోగ్రామ్ రన్ చేసిన తర్వాత ఇస్తున్నాం అనమాట. ఓకేనా, సో మళ్ళీ కంట్రోల్ F9 కొడుతున్నా, మళ్ళీ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నా, 40 ఇస్తున్నా, అండ్ ఈసారి ఎంటర్ కొట్టి 20 ఇస్తున్నా. సో ఈ 40 అనే వాల్యూ ఏలో స్టోర్ అవుతుంది, ఏ అనే మెమరీ బ్లాక్లో, అండ్ ఈ 30 అనే వాల్యూ నాకు బి అనే మెమరీ బ్లాక్లో స్టోర్ అవుతుంది. టోటల్గా సమ్ ఈక్వల్ టు 70, 40 + 30 ఈక్వల్ టు 70 అనమాట. ఓకేనా, సో మనం ఇలా అచీవ్ చేస్తాం. అదే మనం ఆన్లైన్ సీలో అయితే సేమ్ ప్రోగ్రామ్ ఎలా రాస్తామంటే, సో ఇదే ప్రోగ్రామ్ మనకి సేవ్ అయిందా లేదా ఒకసారి చూద్దాం. ఇది కూడా చూపిస్తాను మీకు. లుక్ ఎట్ హియర్. సో ఫోకస్ ఆన్ హియర్. సో మనం ఆల్రెడీ ఈ ఫైల్ ఎక్కడ సేవ్ చేసాం, సి డిస్క్లో అండ్ టర్బో సి ఫోల్డర్ లోపల బిన్ అనే ఫోల్డర్లో సేవ్ చేసాం. అసలు సో కొద్దిగా స్క్రోల్ చేస్తే మీ ఫైల్ అయితే కనపడుతుంది ఇక్కడ. సో మనం ఏమని సేవ్ చేసాం, సమ్ ఆఫ్ 2 అని సేవ్ చేసాం. ఎస్ అన్నో, మనకి సమ్ ఆఫ్ 2 అనేది ఫైల్ సేవ్ అయిందా. ఎస్ అన్నో, సి అనే లోగోతో. సో దీనిపైన ఒకసారి క్లిక్ చేద్దాం. అండ్ నేను ఇక్కడ ఓపెన్ విత్ అని రాస్తున్నా, ఓపెన్ విత్ నోట్ ప్యాడ్ అని టైప్ చేస్తున్నా. సో మనం రాసిన కోడ్ అయితే ఇలా లొకేట్ చేసుకొని మళ్ళీ అయితే చూసుకోవచ్చు. సో ఇన్ కేస్ పవర్ ఇష్యూస్ వచ్చినా కానీ యూ కెన్ ఏబుల్ టు రీఅలొకేట్ దిస్ కోడ్. ఓకే, యూ కెన్ రీయూజ్ దిస్ కోడ్
మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. అంటే ఇది మనకి పర్మనెంట్ ఫైల్లో సేవ్ అవుతుంది అనమాట. ఓకేనా? అండ్ దాని తర్వాత నేను బ్యాక్కి వెళ్తున్నా. సో ఈసారి ఆన్లైన్ సి కంపైలర్లో ఎలా టైప్ చేయాలో చూద్దాం ప్యారలీ. సో సేమ్ ఇది ఆన్లైన్ సి కంపైలర్. సో ఇది మనకి డాక్యుమెంటేషన్ సెక్షన్ అంటాం. ఇది మనకు అవసరం లేదు. ఇది ఇట్స్ ఏ అన్వాంటెడ్ టెక్స్ట్. మనం ఇదైతే రిమూవ్ చేయొచ్చు. సో మనకి ఆన్లైన్ సి కంపైలర్లో ఇక్కడ హ్యాష్ ఇంక్లూడ్ అనేది ఉండదన్నమాట. ఓకేనా? అది రాయకూడదు. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? సమ్ ఆఫ్ టూ వాల్యూస్ అంటే డిక్లేర్ చేయాలి. సో ఎంటర్ ఏ వేరియబుల్ అండ్ బి వేరియబుల్ అండ్ ఆల్సో మనం సమ్ అనే వర్డ్ కూడా యూస్ చేస్తున్నాం. అంటే సమ్ కూడా క్రియేట్ చేయాలి ఇనీషియల్గా. ఓకేనా? సమ్ అనే వేరియబుల్ క్రియేట్ చేశాను. సో సమ్లో ఇనీషియల్గా 0 ఉంటుంది. సో మనం సమ్ ఏం చేయలేదు కాబట్టి సమ్లో 0నే ఉంటుంది. దాని తర్వాత మనం టూ వాల్యూస్ రీడ్ చేయాలి. సో నేను డైరెక్ట్గా కంపైల్ టైం ఆల్రెడీ మీకు ఐడియా వచ్చింది కాబట్టి నేను రన్ టైంలో చూపిస్తున్నా. ఓకేనా? మీరు కంపైల్ టైంలో ప్రాక్టీస్ చేయండి ఒకసారి. అండ్ రన్ టైమ్ ఈజ్ మెయిన్ మనకి. సో ఇక్కడ ఎంటర్ ఏ బి వాల్యూస్ అని టెక్స్ట్ ఇస్తున్నాం. దాని తర్వాత స్కాన్ఎఫ్ అండ్ టూ వేరియబుల్స్ కదా, మనం ఏ వేరియబుల్ క్యాలిక్యులేట్ చేయాలి, బి వేరియబుల్ సమ్ చేయాలి. సో సమ్ చేయాలంటే ఫస్ట్ నేను కీబోర్డ్ నుంచి ఏ వాల్యూ సెట్ చేయాలి, కీబోర్డ్ నుంచి బి వాల్యూ సెట్ చేయాలి. అలా సెట్ చేయాలంటే నేను స్కాన్ఎఫ్ ఫంక్షన్ యూస్ చేస్తున్నా. స్పెసిఫైడ్ డి ఏ వాల్యూకి బి వాల్యూకి ఒక స్పెసిఫైర్ అండ్ బి వాల్యూకి ఒక స్పెసిఫైర్. అడ్రస్ ఆఫ్ ఏలో స్టోర్ చేస్తున్నా అండ్ అడ్రస్ ఆఫ్ బిలో స్టోర్ చేస్తున్నా నేను ఇచ్చిన కీబోర్డ్ ఇన్పుట్లో. ఓకే. సో దాని తర్వాత సమ్ ఈక్వల్ టు ప్రాసెస్ చేయాలి, ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. దాని తర్వాత ప్రింట్ఎఫ్ డిస్ప్లే చేయాలంటే వాట్ వై టు డిస్ప్లే సమ్ అనే వాల్యూ డిస్ప్లే చేయాలి. సో సమ్ ఈక్వల్ టు స్పెసిఫైడ్ డి. ఓకే. సో కామా సమ్ అనే మనకి ఫైనల్గా సమ్ అనే వేరియబుల్లోనే కదా మనకి ఆన్సర్ స్టోర్ అవుతుంది. సో అందుకనే సమ్ ఇచ్చాను. ఓకే. ఈ పర్సంటేజ్ డి ప్లస్లో సమ్ అనే వాల్యూ వచ్చి ఇక్కడ ప్లేస్ అవుతుంది. సో లాస్ట్లో సెమికాలన్ ఇవ్వాలి. ఓకే. అండ్ లాస్ట్లో మనకి గెట్ సిహెచ్ ఇవేమి ఉండవు, యాజ్ ఇట్ ఈస్ మనం ప్రింట్ చేయొచ్చు. సో ఒకసారి లుక్ ఎట్ హియర్. సో మనకి ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ తిరుగుతుంది. ఏ వాల్యూ 30 ఇస్తున్నా అండ్ బి వాల్యూ 60 ఇస్తున్నా. ఓకే. సో ఏ వాల్యూ బి వాల్యూ. సో 60 + 30 ఈ సమ్ ఈక్వల్ టు 90. ఇక్కడ మనం డమ్మీ టెక్స్ట్ అయితే ఏదైనా ఎడిట్ చేసుకోవచ్చు, ఎలాగైనా ఎడిట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ఏ ప్లస్ బి వాల్యూస్ ఇలా కూడా రాసుకోవచ్చు. నో ప్రాబ్లం. సో నువ్వు డమ్మీ టెక్స్ట్ ఏదైతే ఇస్తావో యాజ్ ఇట్ ఈస్ అదే డమ్మీ టెక్స్ట్ అయితే నీకు అవుట్పుట్లో అయితే ప్రింట్ అవుతుంది. కానీ ఆ డమ్మీ టెక్స్ట్ మాత్రం డబుల్ కోట్స్లోనే ఇంక్లూజ్ అవ్వాలి. అంటే ఈ డబుల్ కోట్స్ ఇక్కడ ఓపెన్ చేశాను అండ్ ఈ డబుల్ కోట్స్ ఇక్కడ క్లోజ్ చేశాను. ఈ డబుల్ కోట్స్లోనే రాయాలి నువ్వు. దాన్ని మనం డమ్మీ టెక్స్ట్ అంటున్నాం, లేకపోతే స్ట్రింగ్ అంటాం. ఓకే. కానీ ఈ స్పెసిఫైడ్ డి ప్లస్లో మాత్రం ఈ సమ్ అనే వాల్యూ వచ్చి ప్లేస్ అవుతుంది యాజ్ ఎ 100 అని. ఓకే. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో సేమ్ ఇదే సమ్ ఆఫ్ టూ వాల్యూస్ మీరు కంపైల్ టైంలో చేయండి ఆన్లైన్ సి కంపైలర్లో. సో మనం నెక్స్ట్ ఆల్గరిథం చూద్దాం. నెక్స్ట్ ఆల్గరిథం ఏంటిది మనకి? నెక్స్ట్ ఆల్గరిథం వచ్చేసి మనకి ఇక్కడ యావరేజ్ ఆఫ్ 3 వాల్యూస్. సో ఒక యావరేజ్ ఆఫ్ 3 వాల్యూస్ మనం ఆల్గరిథం ఇలా కూడా రాసుకోవచ్చు, లేకపోతే ఇలా కూడా రాసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ మనం సమ్ కనుక్కుంటున్నాం. సమ్ కనుక్కున్న తర్వాత సమ్ డివైడెడ్ బై 3 చేస్తున్నాం. సో సమ్ డివైడెడ్ బై 3 చేస్తే మనకి యావరేజ్ వాల్యూ వస్తుంది. డిస్ప్లే యావరేజ్ అయితే డిస్ప్లే చేస్తున్నాం. అండ్ ఇక్కడ మనం ఒకేసారి ఏ ప్లస్ బి ప్లస్ సి డివైడెడ్ బై 3 చేస్తున్నాం. ఇట్ ఈస్ డైరెక్ట్లీ కంప్యూటింగ్ యావరేజ్ వాల్యూ. ఓకే. నువ్వు ఒక యావరేజ్ ఆఫ్ 3 వాల్యూస్కి అల్గరిథం ఇలానే రాసుకోవచ్చు. ఫస్ట్ సమ్ కనుక్కొని సమ్ డివైడెడ్ బై 3 అయినా చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఏ ప్లస్ బి ప్లస్ సి డివైడెడ్ బై 3 అయినా చేయొచ్చు. ఓకేనా? ఏ అల్గరిథం అయినా ఫాలో అవ్వండి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? సమ్ ఆఫ్ 3 వాల్యూస్ అంటే సో 3 వాల్యూస్ అన్నాడు కాబట్టి నాకు 3 వేరియబుల్స్ కావాలి. ఏ వేరియబుల్ కావాలి, బి వేరియబుల్ కావాలి, సి వేరియబుల్ కావాలి. సో ఫస్ట్ 3 వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి. సో ఫస్ట్ ఇదే థింగ్ మనం టర్బోసీలో చూద్దాం. సో నేను ఇంకో ఫైల్ ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ. సో ఓపెన్. సో ఈ ఫైల్ నేమ్ అయితే తీయకండి. సో సేమ్ థింగ్ స్టార్ అయితే తీస్తున్నా. స్టార్ తీసేసిన తర్వాత నేను యావరేజ్ అని వస్తున్నా. దిస్ ఇస్ మై ఫైల్ నేమ్. ఓకే. సో ఇది నేను మ్యాక్సిమైజ్ చేస్తున్న ఫైల్. సో యాజ్ ఇట్ ఈస్ మనం బేసిక్ స్ట్రక్చర్ రాస్తాం. హ్యాష్ ఇంక్లూడ్ cdio.h అండ్ దాని తర్వాత హ్యాష్ ఇంక్లూడ్ conio.h అండ్ మనం మెయిన్ ఎంట్రీ రాస్తాం. అంటే ఎంట్రీ గేట్ లాంటిది మెయిన్ ఫంక్షన్. ఓకే. బాడీ ఓపెన్ చేస్తున్నాం. లాస్ట్లో
బాడీ క్లోజ్ చేస్తున్నా, రిటర్న్ 0. దిస్ ఇస్ మై బేసిక్ స్ట్రక్చర్. సో ఒకసారి యావరేజ్ ఆఫ్ 3 వాల్యూస్కి అల్గోరిథం చూడండి ఒకసారి. అల్గోరిథం ఏంటిది? డిక్లేర్ ఏబిసి వేరియబుల్స్. సో ఫస్ట్ మనం 3 వేరియబుల్స్ డిక్లేర్ చేయాలంట, అంటే క్రియేట్ చేయాలన్నమాట. సో మనం ఏ వేరియబుల్లో కానీ, బి వేరియబుల్లో కానీ, సి వేరియబుల్లో కానీ ఇలా ఎటువంటి టైప్స్ ఆఫ్ వాల్యూ స్టోర్ చేస్తాం? ఆఫ్ కోర్స్ ఇంటీజర్ టైప్ ఆఫ్ వాల్యూ స్టోర్ చేస్తాం. కాబట్టి మన డేటా టైప్ ఏం పిక్ చేసుకోవాలి? మన డేటా టైప్ వచ్చేసి ఇంటీ టైప్ పిక్ చేసుకోవాలి. ఏ కామా బి కామా ఏ కామా బి కామా సి 3 వేరియబుల్స్ పిక్ చేస్తున్నా. ఓకే, అండ్ ఒకసారి అల్గోరిథం చూడండి. మనకి ఇక్కడ అల్గోరిథంలో నేను ఇక్కడ యావరేజ్ అనే వర్డ్ యూస్ చేస్తున్నాను. ఎస్ అన్నో అంటే మనకి యావరేజ్ అనే లోపల ఒక వాల్యూ స్టోర్ అవుతుందా? ఏ ప్లస్ బి ప్లస్ సి డివైడెడ్ బై 3 చేసినప్పుడు యావరేజ్ లోపల మనకి ఒక ఆన్సర్ స్టోర్ అవుతుంది కదా. ఎస్ అన్నో. సో యాజ్ ఇట్ ఈస్ మనం యావరేజ్ అనే వర్డ్ యూస్ చేస్తున్నాం కాబట్టి, అంటే యావరేజ్లో మనకు ఆన్సర్ స్టోర్ అవుతుంది కాబట్టి వీ హ్యావ్ టు స్టోర్ దట్, వీ హ్యావ్ టు క్రియేట్ యావరేజ్ ఏవిజీ అని తీసుకుంటున్నాం. దాని తర్వాత సేమ్ థింగ్ మనం ఏం చేయాలంటే లాస్ట్లో డిక్లరేషన్ సెక్షన్ కింద ఆల్వేస్ సిఎల్ఆర్ ఎస్సిఆర్ అనే థింగ్ అయితే ఉంటుంది. ఓకే, అండ్ దాని తర్వాత మనం ఇదే వాల్యూస్ రన్ టైంలో రీడ్ చేద్దాం. ఓకే, రన్ టైంలో రీడ్ చేయాలంటే స్కాన్ఎఫ్ ఫంక్షన్ యూజ్ చేయాలి. సో ప్రింట్ఎఫ్ ఎంటర్ ఏ బి సి వాల్యూస్. ఓకే, సో స్కాన్ఎఫ్ ఫంక్షన్. సో స్కాన్ఎఫ్లో మనం ఎన్ని వాల్యూస్ రీడ్ చేయాలి? ఏ వాల్యూ రీడ్ చేయాలి, బి వాల్యూ రీడ్ చేయాలి, సి వాల్యూ రీడ్ చేయాలి. సో దానికి మనం 3 స్పెసిఫైర్స్ ఇవ్వాలి. స్పెసిఫైడ్ డి డబుల్ కోట్స్లో ఎన్క్లోజ్ చేస్తున్నా, కామాతో సపరేట్ చేస్తున్నా. అడ్రస్ ఆఫ్ ఏలో స్టోర్ చేయి, కామా అడ్రస్ ఆఫ్ బిలో ఇన్పుట్ తీసుకుంటున్నా, అండ్ దాని తర్వాత అడ్రస్ ఆఫ్ సిలో ఇన్పుట్ తీసుకుంటున్నా. లాస్ట్లో సెమికోలం. దాని తర్వాత మనం ఏం చేయాలి? సో దాని తర్వాత రీడ్ చేసిన తర్వాత యూ కెన్ సీ హియర్ మనం ఇక్కడ డిక్లేర్ చేసాం, ఆ తర్వాత రీడ్ చేసాం స్కాన్ఎఫ్ ఫంక్షన్తో. ఓకే, ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ ఇన్పుట్ తీసుకుంటున్నాం. ఓకే, యూజింగ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్. స్టెప్ 4 ఏముంది? యావరేజ్ ఏ ప్లస్ బి ప్లస్ సి డివైడెడ్ బై 3 అంటే మనం ప్రాసెస్ చేయాలి, అంటే క్యాలిక్యులేషన్ చేయాలి. సో సేమ్ థింగ్ మనం ఇక్కడ వర్డ్ ఏం యూస్ చేసాం ప్రోగ్రామ్లో? మనం ఇక్కడ వర్డ్ ఏవిజీ యూస్ చేసాం, అంటే మనం అదే వర్డ్ యూస్ చేయాలి. ఏవిజీ ఏవి ఈఆర్ఏజీ అని రాయకూడదు. అలా రాస్తే నువ్వు కూడా ఇక్కడ నేమ్ ఆ నేమ్తోనే క్రియేట్ చేయాలి యాజ్ ఇట్ ఈజ్. ఓకే, సో నేను ఇక్కడ ఏవిజీ అని రాసాను కాబట్టి ఏవిజీ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి డివైడెడ్ బై 3 అని రాస్తున్నాం. లాస్ట్లో సెమికోలం. అండ్ దాని తర్వాత మనం అల్గోరిథం చూసుకుంటే నెక్స్ట్ సో ఇక్కడ డిస్ప్లే యావరేజ్ వాల్యూ, అంటే యావరేజ్ వాల్యూ డిస్ప్లే చేయమంటున్నాడు. ఓకే, సో యావరేజ్ వాల్యూ డిస్ప్లే చేస్తాను. ప్రింట్ఎఫ్ స్పెసిఫైర్ డి, ఓకే, కామా యావరేజ్. సో అదే వేరియబుల్, అంటే అదే వర్డ్ అయితే యూజ్ చేయాలి. లాస్ట్లో గెట్ సిహెచ్. ఓకే, సో ఈ ఫైల్ అయితే ఫస్ట్ సేవ్ చేయాలి. సేవ్ చేస్తున్నా, అండ్ ఫస్ట్ ఆ తర్వాత కంపైల్ చేయాలి. కంపైల్ ఆల్ట్ F9 అండ్ కంట్రోల్ F9. సో ఏ వాల్యూ వచ్చేసి 10 ఇస్తున్నా, అండ్ బి వాల్యూ వచ్చి 20 ఇస్తున్నా, స్పేస్ సి వాల్యూ వచ్చేసి 30 ఇస్తున్నా. ఓకే, మనకి 10 అనే వాల్యూ ఏలో స్టోర్ అవుతుంది, ఈ 20 అనే వాల్యూ బిలో స్టోర్ అవుతుంది, అండ్ 30 అనే వాల్యూ సిలో స్టోర్ అవుతుంది. సో యావరేజ్ ఎంత? యావరేజ్ వచ్చేసి 20 అని వస్తుంది. సో 10 ప్లస్ 20 ప్లస్ 30. సో 60 డివైడెడ్ బై 3 ఎంత? 20. ఓకే, సో దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ ఆఫ్ ఫర్ యావరేజ్. సో కొన్నిసార్లు మనకి యావరేజ్ వచ్చేసి కొన్నిసార్లు మనకి యావరేజ్ వచ్చేసి ఫ్లోటింగ్ వాల్యూస్లో వస్తాయి. లైక్ మీకు బ్రీఫ్గా చెప్పాలంటే కొన్నిసార్లు మనకి యావరేజ్ వచ్చేసి ఎలా వస్తుందంటే యావరేజ్ వాల్యూ లైక్ 23.22 అని, ఓకే, 98.22 అని, రైట్, 63.66 అని, ఇలా మనకి ఫ్లోటింగ్ వాల్యూస్లో వస్తాయి. ఇలా మనకి ఫ్లోటింగ్ వాల్యూస్లో కావాలి అంటే మనం యావరేజ్ వచ్చేసి యావరేజ్ వర్డ్ వచ్చి మనం ఫ్లోట్లో క్రియేట్ చేయాలన్నమాట. దేంతో క్రియేట్ చేయాలి? ఫ్లోట్లో క్రియేట్ చేయాలి. ఓకే, సో సేమ్ థింగ్ నేను ఈ యావరేజ్ అనే వాల్యూ నేను ఫ్లోట్లో క్రియేట్ చేస్తాను. సో సో యావరేజ్ వాల్యూ నేను ఇంటి టైప్తో తీసేసి నేను ఫ్లోట్ క్రియేట్ చేస్తా. FLOAT ఫ్లోట్ ఏవిజీ. ఓకే, సో ఇలా ఇస్తే మనకి యాజ్ ఇట్ ఈస్ నాకు ఇంటీజర్ టైప్, అంటే ఇంటీజర్లోనే వద్దు, నాకు ఫ్లోటింగ్ వాల్యూస్లో కావాలి యావరేజ్. అంటే ఎగ్జాక్ట్ ఫ్లోటింగ్ వాల్యూస్లో కూడా ఇంక్లూడ్ చేసి చూపించాలి ఆన్సర్. అంటే మనం యావరేజ్ వాల్యూ ఫ్లోట్తో తీసుకుంటాం. ఓకేనా? సో మనం ఇక్కడ యావరేజ్ వాల్యూ ప్రింట్ చేస్తున్నాం కదా, యావరేజ్ వాల్యూ టైప్ ఏంటిది? ఇక్కడ
ఫ్లోట్. సో ఫ్లోట్ కాబట్టి స్పెసిఫైర్ ఎఫ్ ఇస్తాం. ఓకే, సో ఒకసారి మనం మళ్ళీ సేవ్ చేయాలి. ఫస్ట్ ఫైల్ సేవ్ చేసిన తర్వాత సో కంపైల్ చేయాలి, ఆల్ట్ F9, దాని తర్వాత కంట్రోల్ F9. సో ఏ వాల్యూ వచ్చేసి 11 ఇస్తున్నా, బి వాల్యూ 12 ఇస్తున్నా, సి వాల్యూ 13 ఇస్తున్నా విత్ ఇంక్లూడింగ్ స్పేసెస్ లైక్ 11 స్పేస్ 12 స్పేస్ 13 స్పేస్. ఓకే, సో మీకు ఆన్సర్ ఎంత వస్తుంది? 12.000 సంథింగ్ వస్తుంది. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఎస్, ఇలా మనకి ఫ్లోటింగ్ వాల్యూస్లో ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ మనం స్పెసిఫైడ్ డి ఇస్తే, ఇక్కడ మనం స్పెసిఫైడ్ డి ఇచ్చామనుకోండి, సో ఏమవుతుందో చూడండి ఒకసారి. సో ఏ వాల్యూ 11 ఇస్తున్నా, 12 ఇస్తున్నా, బి వాల్యూ 13 ఇస్తున్నా, సి వాల్యూ 15 ఇస్తున్నా. సో మనకి 0 వస్తుంది. ఎందుకంటే మనం ఇన్కరెక్ట్ స్పెసిఫైర్ ఇస్తే, అంటే మనకి యావరేజ్ ఏ టైప్, యావరేజ్ వచ్చేసి మనకి ఫ్లోట్ టైప్ అనమాట. సో మనం ఇలా ఇన్కరెక్ట్ స్పెసిఫైర్ ఇస్తే మనకి ఆన్సర్ అనేది 0 కానీ లేకపోతే అన్డిఫైన్డ్ వాల్యూ కానీ ఇలా వస్తుంది అనమాట. సో యాజ్ ఇట్ ఈస్ దాని కరెక్ట్ స్పెసిఫైర్ మాత్రమే ఇవ్వాలి. సో ఆల్ట్ F9, కంట్రోల్ F9. సో నేను 12 ఇస్తున్నా, 13 ఇస్తున్నా, 14 ఇస్తున్నా. సో ఆన్సర్ ఎంత వస్తుంది? 13.000 సంథింగ్ వాల్యూస్ అయితే వస్తున్నాయి. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ హౌ ఇది ఎలా కన్వర్ట్ అవుతుంది ఏంటి అని ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీరు ఇక్కడ కామెంట్ కావాలంటే కామెంట్ కూడా ప్రింట్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ యావరేజ్ ఈక్వల్ టు స్పెసిఫైర్ ఎఫ్. ఓకే, ఆల్ట్ F9, Alt F9 and control F9. Okay, 11, 12, 13. So this is average equal to 12 point something values అయితే వస్తున్నాయి. సో సేమ్ థింగ్ మనం ఆన్లైన్ సీలో కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు ఇలాగనే. సో ఒకసారి చూద్దాం ఆన్లైన్ సీలో కూడా. సో ఆన్లైన్ సీకి వెళ్తున్నా. సో ఆన్లైన్ సీలో మనం ఏం చేయాలి? ఇక్కడ ఫస్ట్ 3 వేరియబుల్స్ కాబట్టి సో 3 వేరియబుల్స్కి నేను ఫస్ట్ 3 వేరియబుల్స్ క్రియేట్ చేస్తాను, డిక్లేర్ చేస్తాను. ఏ కామా బి కామా సి కామా యావరేజ్ కావాలి. ఓకే, సో మనం ఇక్కడ యావరేజ్ వచ్చేసి ఫ్లోట్ టైప్లో కాకుండా ఏదైనా చేసుకోవచ్చు, యువర్ విష్. సో నేను ఫ్లోట్ టైప్లో క్రియేట్ చేస్తాను. సో ఇంటి టైప్లో అయినా క్రియేట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, నువ్వు ఇంటి టైప్లోనే ప్రింట్ చేయాలనుకుంటే ఇంటి టైప్లో క్రియేట్ చేసుకోవచ్చు యావరేజ్. సో ఎంటర్ ఏ వాల్యూ, బి వాల్యూ అండ్ సి వాల్యూస్ అని ఇస్తున్నా. ఓకే, అండ్ లాస్ట్ సెమికాలన్ scanf and specified d and comma address of a and address of b లో and comma address of c లో ఇన్పుట్ ఇస్తున్నాం. అండ్ దాని తర్వాత we have that average equal to a plus b plus c divided by 3. ఓకే, అండ్ దాని తర్వాత మనం డిస్ప్లే చేయాలి యావరేజ్ వాల్యూ. సో స్పెసిఫైర్ ఎఫ్. సో స్పెసిఫైర్ ఎఫ్ ఎందుకంటే మనకి యావరేజ్ టైప్ వచ్చేసి ఇక్కడ ఫ్లోట్ టైప్ అనమాట. సో కామా ఏవీజీ. ఓకే, సో ఒకసారి ప్రింట్ చేద్దాం మనం. సో ఏ వాల్యూ అడుగుతుంది, ఏ వాల్యూ లైక్ 10 ఇస్తున్నా, అండ్ బి వాల్యూ 20 ఇస్తున్నా, అండ్ సి వాల్యూ 40 ఇస్తున్నా. సో 23.000 సంథింగ్ అయితే వస్తుంది ఆన్సర్స్. సో మనం ఇక్కడ టైప్ క్యాస్ట్ చేయాలి, ఎగ్జాక్ట్ అవుట్పుట్ రావాలంటే జస్ట్ ఫోకస్ ఆన్ హియర్ FLO80. ఓకే, సో ఒకసారి చూద్దాం 11, 12, 13. ఓకే, ఓకే ఇదంతా మనకు అవసరం లేదు. దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ యావరేజ్ ఆఫ్ 3 వాల్యూస్. ఇలా నేను రన్ టైంలో తీసుకున్న యావరేజ్ ఆఫ్ 3 వాల్యూస్. నువ్వు కంపైల్ టైంలో మీరు ఏం చేయాలంటే కంపైల్ టైంలో తీసుకొని ప్రాక్టీస్ చేయండి. అండ్ ఆల్సో స్కాన్ఎఫ్ ఈజ్ మెయిన్. స్కాన్ఎఫ్తో ప్రాక్టీస్ చేయాలి, అంటే ప్రాక్టీస్ చేయాలి మోస్ట్లీ. సో మీరు ఏం చేయాలంటే కంపైల్ టైంలో కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. అండ్ వన్ మోర్ థింగ్, మనకి ఇక్కడ ఏముందంటే, సో ఫోకస్ ఆన్ హియర్. సో నెక్స్ట్ అల్గోరిథం ఏముంది మనకి? మల్టిప్లికేషన్ ఆఫ్ 3 వాల్యూస్. ఓకే, ఈ మల్టిప్లికేషన్ ఆఫ్ 3 వాల్యూస్ మీరు చేస్తారనుకుంటున్నా. ఓకే, మల్టిప్లికేషన్ ఆఫ్ 3 వాల్యూస్ నేను జస్ట్ ఆన్లైన్ సి కంపైలర్లో చూపిస్తాను. మీరు టర్బో సిలో ఇంప్లిమెంట్ చేయాలి. ఓకేనా? సో ఆన్లైన్ సిలో నేను తీసుకెళ్తున్నా. సో మల్టిప్లికేషన్ ఆఫ్ 3 వాల్యూస్ అన్నాడు కాబట్టి ఫస్ట్ మనం అల్గోరిథం చూద్దాం. సో ఫోకస్ ఆన్ హియర్. సో మనకి ఇక్కడ అల్గోరిథంలో ఏముంది? ఫస్ట్ స్టార్ట్ ఉంది. సో డిక్లేర్ ఏబిసి వాల్యూస్, ఎందుకంటే మనం మల్టిప్లికేషన్ ఆఫ్ 3 వాల్యూస్ చేయాలి కాబట్టి. ఓకే, సో ఫస్ట్ మనం ఇంట్ అనే వేరియబుల్ క్రియేట్ చేయాలి, ఏ బి సి. ఓకే, నేను తర్వాత రన్ టైంలో రెడీ చేస్తున్నా, మీరు కంపైల్ టైంలో చేయండి. దిస్ ఈజ్ యువర్ ప్రాక్టీస్.
ఎంటర్ ఏబిసి వాల్యూస్. ఓకే, దాని తర్వాత రన్ టైం రీడ్ చేయాలి కాబట్టి స్కాన్ఎఫ్ ఫంక్షన్ యూస్ చేస్తున్నా. సో 3 వాల్యూస్ రీడ్ చేయాలి కాబట్టి స్పెసిఫైర్ క్యాపిటల్ డి అయితే ఇవ్వకండి. ఓకే, స్పెసిఫైర్ డి ఓకే, కామా అడ్రస్ ఆఫ్ ఏలో ఇన్పుట్ ఇస్తున్నా, అడ్రస్ ఆఫ్ బిలో ఇన్పుట్ ఇస్తున్నా, రన్ టైంలో రన్ చేసిన తర్వాత అడ్రస్ ఆఫ్ సిలో ఇన్పుట్ ఇస్తాను. ఓకే, దాని తర్వాత వాట్ వీ హ్యాడ్ టు డూ అల్గోరిథం చూడండి ఒకసారి. వీ హ్యాడ్ టు కంప్యూట్ రిజల్ట్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఇంటూ సి. సో మళ్ళీ బ్యాక్ వెళ్తున్నా. సో ఇక్కడ రిజల్ట్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఇంటూ, సో ఇక్కడ ఇంటూ అంటే మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో హ్యాష్ట్రిక్ అనే సింబల్. అంటే మీకు హ్యాష్ట్రిక్ 8 అనే నెంబర్లో ఉంటుంది. 8 అనే నెంబర్ పైన స్పెషల్ సింబల్ వస్తుంది హ్యాష్ట్రిక్ అని. అది మనకి మల్టిప్లికేషన్ సింబల్ చేస్తుంది సి లాంగ్వేజ్లో. ఓకేనా, యాజ్ ఇట్ ఈస్ ఇంటూ అంటే మనకి నీ సి ప్రోగ్రామింగ్ అయితే అర్థం కాదు. హ్యాష్ట్రిక్ అంటే మల్టిప్లికేషన్ అండి దాని మీనింగ్, ఏ ఇంటూ బి ఇంటూ సి. దాని తర్వాత నేను ఇక్కడ రిజల్ట్ అనే వర్డ్ యూస్ చేస్తున్నా కదా, రిజల్ట్ నేను లైక్ వాల్యూ స్టోర్ చేస్తున్నా కదా. సో అందుకని నేను రిజల్ట్లో లైక్ నేను ఇక్కడ ఏదైతే వర్డ్ యూస్ చేస్తున్నానో అదే వర్డ్ నేను ఇక్కడ డిక్లేర్ చేయాలి కంపల్సరీగా. రిజల్ట్ ఇనిషియల్ రిజల్ట్ 0 ఉంది. ఇట్ మీన్స్ దట్ యూ ఆర్ గోయింగ్ టు క్రియేట్ 3 వేరియబుల్స్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, ఏ అనే వేరియబుల్ క్రియేట్ చేసావు, బి అనే వేరియబుల్ క్రియేట్ చేసావు, అండ్ సి అనే వేరియబుల్ క్రియేట్ చేసావు, అండ్ రిజల్ట్ అనే వేరియబుల్ క్రియేట్ చేసావు. ఈ రిజల్ట్ అనే వేరియబుల్ ఇనిషియల్గా 0 స్టోర్ చేసావు. సో దాని తర్వాత మనం ఏం చేయాలి, దాని తర్వాత మనము క్యాలిక్యులేటర్ చేసాం అల్టిమేట్గా ఏ ఇంటూ బి ఇంటూ సి చేసాం. దాని తర్వాత రిజల్ట్లో స్టోర్ చేస్తున్నాం. రిజల్ట్లో స్టోర్ చేసిన తర్వాత అల్గోరిథంలో ఏముంది, డిస్ప్లే రిజల్ట్ వాల్యూ. ఎస్, సో మనం రిజల్ట్ వాల్యూ డిస్ప్లే చేయాలంటే వీ హ్యావ్ టు యూస్ ప్రింట్ఎఫ్ ఫంక్షన్. ఓకే, సో ప్రింట్ఎఫ్, సో స్పెసిఫైర్ డి కామా రిజల్ట్. ఓకే, సో ఒకసారి రన్ చేద్దాం. సో నేను 5 ఇస్తున్నా ఏ వాల్యూ, అండ్ స్పేస్ బి వాల్యూ వచ్చేసి 6 ఇస్తున్నా, స్పేస్ అండ్ సి వాల్యూ వచ్చేసి 9 ఇస్తున్నా. ఓకే, ఎప్పుడైతే నేను ఇలా ఇచ్చి ఎంటర్ కొడతాను, లైక్ ఈ ఫస్ట్ వాల్యూ నాకు ఏలో స్టోర్ అవుతుంది విచ్ ఇస్ 5, అండ్ ఈ సెకండ్ వాల్యూ వచ్చేసి నాకు 6లో స్టోర్ అవుతుంది విచ్ ఇస్ 6, అండ్ ఈ థర్డ్ వాల్యూ వచ్చేసి నాకు సిలో స్టోర్ అవుతుంది విచ్ ఇస్ 9. ఓకే, అండ్ దాని తర్వాత 5 ఇంటూ 6 ఇంటూ 9 అంతా సమ్ వాల్యూ అయితే వస్తుంది. సో ఒకసారి చూద్దాం. సో జస్ట్ సెకండ్ ప్రోగ్రామ్ రన్ చేద్దాం. ఆల్రెడీ రన్ చేసాం, పజల్లో మనం ఎంటర్ చేయాలి. సో మనకి ఆన్సర్ ఎంత వస్తుంది, 5 ఇంటూ 6 ఇంటూ 9, 5 6 30, 3 7 3 9 27, అంటే మనకి 270 అనే వాల్యూ వస్తుంది. అంటే మనకి ఈ వాల్యూ అనేది 270 అనే వాల్యూ అనేది మనకి రిజల్ట్లో స్టోర్ అవుతుంది. 270 అనే వాల్యూ, ఓకే 270 అనే వాల్యూ మనకి రిజల్ట్లో స్టోర్ అయ్యి మనం ఏం చేస్తున్నాం, 270 అనే వాల్యూ ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం, అంటే అవుట్పుట్లో అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద ఆల్ అబౌట్ ది ప్రోగ్రామ్. అలా మనం డమ్మీ టెక్స్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు బై హియర్. సో ఇలా మనం ఒక రిజల్ట్కి ముందర డమ్మీ టెక్స్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ multi like this is result. Okay, anything as you want, result result equal to %g. మళ్ళీ రన్ చేస్తున్నా. సో 5 ఇస్తున్నా ఏ వాల్యూ, 6 ఇస్తున్నా, 9 ఇస్తున్నా. సో రిజల్ట్ ఈక్వల్ 270. అలా మనం ఏ వాల్యూని ఇవ్వచ్చు. సో ఏ వాల్యూ వచ్చేసి 4 ఇస్తున్నా, బి వాల్యూ 2 ఇస్తున్నా, అండ్ సి వాల్యూ 5 ఇస్తున్నా. సో 4 2s are 8, 8 5s are 40. సో మనకి ఆన్సర్ అయితే 40 అయితే వస్తుంది. అలా మనకి ఇలా ఇచ్చినప్పుడు మళ్ళీ మనకి ఇక్కడ ఈ కేసులో ఏ వాల్యూలో 4 స్టోర్ అవుతుంది, అండ్ ఏ వాల్యూ 4 స్టోర్ అవుతుంది, అండ్ బి వాల్యూలో బి లొకేషన్లో మనకి 2 స్టోర్ అవుతుంది, అండ్ సి లొకేషన్లో మనకి 5 స్టోర్ అవుతుంది. సో 4 ఇంటూ 2 ఇంటూ 5 వచ్చేసి మనకి ఫైనల్ రిజల్ట్ వాల్యూ వచ్చేసి మనకి రిజల్ట్ అనే వేరియబుల్ లోపల 40 స్టోర్ అవుతుంది. అల్టిమేట్గా మనం ప్రింటెడ్ ఫంక్షన్ హెల్ప్తో ఈ 40 అనే వాల్యూ మనం ఇక్కడ ప్లేస్ చేసి రిజల్ట్ ఈక్వల్ టు 40 అనే వాల్యూ ప్లేస్ చేస్తున్నాం. ఓకే, సో దిస్ ఇస్ ద ఆల్ అబౌట్ మల్టిప్లికేషన్ ఆఫ్ 3 వాల్యూస్. సో ఇదే కోడ్ మీరు ఏం చేయాలంటే మీరు టర్బోసీలో ఇంప్లిమెంట్ చేయాలి. దిస్ ఈస్ ద వర్క్ ఫర్ యూ. Okay, I hope you understand about these given examples, about this given all examples. So if you have any kind of doubts, నేను జస్ట్ రిఫరెన్స్కి ఒక ఇమేజ్ అయితే యాడ్ చేస్తాను. మీరు ఇమేజ్ అయితే రిఫరెన్స్గా తీసుకొని మిగతా లైక్ కంపైల్ టైం కానీ రన్ టైం కానీ అండ్ ఇలాంటి క్వశ్చన్స్ అయితే డెఫినెట్గా ప్రాక్టీస్ చేయండి.
సో అల్టిమేట్లీ డిపెండ్స్ ఆన్ యూ. సో మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఓకే, నేను కొద్దిగా మినిమైజ్ చేస్తున్నా. సో జస్ట్ ఏ సెకండ్. అండ్ ఈ ఇమేజ్ కూడా నేను డెస్క్టాప్లో యాడ్ చేస్తాను. ఆన్లైన్ సి కంపైలర్ ఉంది కదా, సో ఇమేజ్ కూడా యాడ్ చేస్తాను. జస్ట్ టేక్ ద రిఫరెన్స్ ఫ్రమ్ దట్. ఓకే, సో జస్ట్ కంపైల్ టైంకి రన్ టైంకి మీరు ఆల్రెడీ లేకపోతే వీడియో ఒకసారి రీవైజ్ చేసి ఒకసారి చూడండి. ఓకే, సో జస్ట్ అ సెకండ్. ఓ సారీ, 1 second. Okay, I hope you will get this code at your document. So okay, మీరు గిట్హబ్ లో అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు గిట్హబ్ లేకపోతే యూ కెన్ క్రియేట్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. డూ సబ్స్క్రైబ్ మన టెక్ గురు ఛానల్.